రైతులకు ఇస్తామని చెప్పారు. ఇస్తున్నది 6,000. జొన్నలు 3,300 మద్దతు ధర ఉంటే 2,000 రైతుకు అందుతుంది. అలాగే పొగాకు 18,000 కూడా పలికింది, కానీ రైతుకు వస్తున్నది మాత్రం 4,000, 5,000 ఇలా వస్తుంది. పత్తి 7,000 మద్దతు ధర ఉంటే 5,000 కూడా రైతు చేతికి అందటం లేదు. అరటి 30,000 ఉండాల్సింది టన్ను 15,000కే రైతు అమ్ముకుంటున్నాడు. ఇలా ఒక్కటి అంటే ఒక రకంగా కూడా ఏ రైతు సంతోషంగా లేడు. అందుకే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంత సహాయం, ఇంత సపోర్టు చంద్రబాబు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. చంద్రబాబు గారు కనుక ఈ మద్దతు వెనక్కి తీసుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితే లేదు. అయినా కూడా ఇంత మద్దతు ఇస్తూ కూడా చంద్రబాబు గారు సర్కార్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతూ కూడా మన రాష్ట్రానికి మాత్రం కనీసం ఏ మేలులు చేసుకోలేకపోతున్నాం. కనీసం యూరియా కూడా మన రైతులకి అందించడం లేదు అంటే ఇక మీరు మద్దతు ఎందుకు ఇస్తున్నట్టు, మీరు అధికారంలో ఎందుకున్నట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇలా రైతు సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీసుకున్న నిర్ణయం ప్రకారం కిసాన్ సెల్ తరపున రైతుల పక్షాన ఎన్నో ఉద్యమాలు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రైతుల పక్షాన నిలబడి ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని, అవసరమైతే అక్కడున్న సీనియర్స్ని, ఇంకా అవసరమైతే నేను కూడా వెళ్ళి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోయారు. అందుకే మేము ఈరోజు ప్రైవేటైజ్ చేయాల్సి వస్తుంది అని చంద్రబాబు గారు చెప్తున్నారు. అయ్యా, ఆ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోతుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికీ నాకు తెలిసి దాదాపు 2,500 సీట్లు ప్రతి ఏడాది మెడికల్ కాలేజీల నుంచి పిల్లలు బయటకు వస్తుంటే ఈ అడిషనల్ కాలేజెస్ అన్నీ కలిపితే ఇంకొక 2,500 సీట్లు ఉంటాయని అంచనా. మరి ఇంత పెద్ద స్థాయిలో ఈ మెడికల్ కాలేజీలు స్టూడెంట్స్ను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి ఒక పాలసీని తీసుకొని మొత్తం అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేస్తాం, నారాయణ లాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం అనడం చాలా దురదృష్టకరం. ఇలా ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతే ఇక పేద బిడ్డలకు లేక తక్కువ ధరకు చదువుకునే అవకాశమే పేదవారికే ఉండకుండా పోతుంది. అసలు పేదవాళ్ళల్లో ఎవరు డాక్టర్ అయ్యే అవకాశమే లేకుండా పోతుంది. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారికి ఇది తగదు. మీరు అధికారంలో మీరున్నారు, మీరిచ్చిన బలంతో కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీరు డబ్బులు తెచ్చుకోగలరు, మీరు కావాల్సిన పర్మిషన్లు తెచ్చుకోగలరు. ఇన్ని సాకులు మానేసి ఈ కాలేజీలన్నిటినీ కూడా ప్రభుత్వమే నడిపేటట్టు, ప్రభుత్వమే పూర్తి చేసేటట్టు, నడిపేటట్టు చేయాలని చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందాకే మాట్లాడినట్టున్నా కదా మేడం, మీరు చెప్తున్నారు నిన్న సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అని చెప్పి భారీ సాగు పెట్టారు. మీరు కూడా చూసుకుంటారు. మేము చాలా గొప్పగా పాలన చేస్తామని చెప్తున్నారు, మీరు అన్ని వైఫల్యం అని చెప్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు? సూపర్ 6లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మరి అది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి? చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు. పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు,
కానీ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది లేదు. అంటే 20 లక్షల ఉద్యోగాలు రాలేదు. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉండింది. ఇప్పటికీ మన రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కనీసం సగం మందికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా అంటున్నారు? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. అన్ని పథకాలు అంతే. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా 1,500 రూపాయలు నెలకు ఇచ్చారా? అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. మహాశక్తి అన్నారు, శక్తివంతులను చేస్తామన్నారు. ఒక్క మహిళను కూడా మీరు శక్తివంతులను చేసింది లేదు. అన్నదాత సుఖీభవ అన్నారు. కేవలం 40 లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడిపెట్టి మరీ ఇస్తున్నారు. ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పింది 15,000 అయితే 13,000 ఇస్తున్నారు. దాంట్లో కూడా 20 లక్షల మందికి కోతలు పెట్టారు. మీరే కదా చెప్పింది ఎంతమంది బిడ్డలకు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అందటం లేదు? ఇలా అరాకొరగా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. మీ బాబు రాజకీయాలకు సంబంధించి వస్తుంటే వైసీపీ ట్రోల్ చేస్తుంది. చంద్రబాబు కోసమే రాజారెడ్డి రాజకీయాలు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే. నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని. నేను కూడా చూశాను, ఆ టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వు వచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానం.